అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం ఉదయమే శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఆయనకి తలనీలాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక సంక్షేమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే ప్రసాదం క్వాలిటీ దగ్గర నుంచి కూడా మనకి సేవల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా చాలా చక్కగా జరగడం చాలా చాలా సంతోషకరం. మరింత బాధ్యత మా మీద పెంచడం జరిగింది. అదేవిధంగా భక్తుల రద్దీ కూడా పెరగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని సౌకర్యాలతో వారికి ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా మంచినీటి దగ్గర నుంచి కూడా అన్ని సౌకర్యాలు చూసుకుంటూ వారికి స్వామివారి దర్శనాన్ని అందించడం అనేది నిజంగా నిర్వాహకుల్ని అభినందించాల్సిన సమయంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం ఉదయమే శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఆయనకి తలనీలాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక సంక్షేమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే ప్రసాదం క్వాలిటీ దగ్గర నుంచి కూడా మనకి సేవల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా చాలా చక్కగా జరగడం చాలా చాలా సంతోషకరం. మరింత బాధ్యత మా మీద పెంచడం జరిగింది. అదేవిధంగా భక్తుల రద్దీ కూడా పెరగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని సౌకర్యాలతో వారికి ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా మంచినీటి దగ్గర నుంచి కూడా అన్ని సౌకర్యాలు చూసుకుంటూ వారికి స్వామివారి దర్శనాన్ని అందించడం అనేది నిజంగా నిర్వాహకుల్ని అభినందించాల్సిన సమయంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ నమస్కారం.